పోగానే మా డాడీతో ఉండాలని చెప్పి నేను పోయినా కదా, పోవడం మా డాడీతో లేనే లేను నేను. నన్ను ఈ రమేష్ అంకుల్ వాళ్ళకి, జిలానీ ఆంటీ వాళ్ళకి ఇచ్చి, మా డాడీ వేరే పని ఉన్నది, సిస్టమ్ వర్క్ ఉన్నది, వేరే ల్యాప్టాప్స్ వచ్చేది ఉన్నది, నేను వాటి కోసం పోతాను, నేను ఎగ్జాక్ట్లీ ఈ డేటు ఇన్ని రోజులకు కలుస్తాను నేను నీకు అని చెప్పి పోయాను. నాకు పోయిన తర్వాత నేను అన్ని రోజులు ఇక ఒంటరిగానే, అప్పటి వరకు ఎవరో ఒకరు రక్త సంబంధికులతో ఉన్నా నేను, ఇక అన్నోన్ పర్సన్స్ అంటే ఉద్యమంలో ఉన్న వాళ్ళతోటి ట్రావెల్ చేసి ఇక జరుగుతూనే ఉన్నాయి. ఊళ్ళకి మన రైస్ కోసం వాటి కోసం పోయే వాళ్ళ మీద ఫైరింగ్లు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికి కూడా నిర్బంధం ఉన్నది. 2003లో ఇటు తెలంగాణ వైపు తీవ్రమైన నిర్బంధం ఉన్నది. 2-3 ఫైరింగ్ సౌండ్లు కూడా వినబడి, మా మీద కాలేదు కానీ ఇక్కడ నుండి వెళ్ళిన బ్యాచ్ల మీద అయినాయి. నైట్ టార్చ్ లైట్ లేకుండా తిరగడం, తర్వాత కూంబింగ్ అయిన ప్లేస్లోనే మనం అక్కడ స్టే చేయడం. కూంబింగ్స్ అనేది నిరంతరం ఎప్పటికీ పోలీస్ బ్యాచ్లు అనేది ఉన్నది. అట్లా ఉన్నా కూడా నేను తట్టుకొని 10-15 డేస్ డాడీ లేకుండా కూడా నేను ఉండగలిగిన. వాళ్ళకు అప్పుడు బాగా నమ్మకం వచ్చింది, ఉంటుంది ఖచ్చితంగా ఉండగలుగుతుంది అనేది. టెస్ట్ పెట్టడం అనేది కాదు కానీ అర్థమవుతుంది కదా. ఫుడ్ లేకుండా, ఫుడ్ లేదు ఒక్కొక్క రోజు ఆ 10-15 డేస్లో కూడా లేకుండా బిస్కెట్ ప్యాకెట్లు తిని బతికిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మురికి నీళ్ళ టైప్ ఉంటాయి కదా, ఆ నీళ్ళని వేడి చేసుకొని కూడా బతికిన సందర్భాలు ఉన్నాయి. అప్పటికి నేను బతికిన లైఫ్కు ఆ లైఫ్కు టోటల్లీ డిఫరెన్స్. నాకు అసలు ఇంటి దగ్గర ఖర్చు పెట్టడం కూడా రాదు, వంట చేయడం కూడా రాదు నాకు అసలు. ఇక టోటల్లీ డిఫరెంట్ లైఫ్ కాబట్టి వీటిని ఫైరింగ్, శత్రు నిర్బంధం, ఎవరైనా కానీ ప్రాణాలకు భయపడతారు కొంతమంది. ఫైరింగ్ కాగానే కొంతమంది వెళ్ళిపోతారు. అయినా ఇవ్వ నిలబడ్డది అని చెప్పేది వాళ్ళకు మైండ్లో ఫిక్స్ అయి ఉన్నది కానీ నాతో చెప్పలే. 10-15 డేస్ తర్వాత డాడీ ఉన్న గణేష్ అంకుల్ ఇద్దరు కలిసి కంబైన్డ్గా మాకు కలిసిళ్ళు. కలిస్తే వాళ్ళు మాట్లాడుకున్నారట, నాకు డాడీ చెప్పిన ముచ్చట.